ఈ మిషన్ గన్ని ఈ త్రిశూలం హ్యాండిల్ చేసే షాట్ గురించి ఫ్యాన్స్ చాలా ఎక్కువ మాట్లాడుకున్నారు, చాలా బాగా మాట్లాడుకున్నారు. ఆ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మిషన్ గన్ను ఐడియా, మిషన్ గన్ డైరెక్టర్ గారి ఐడియా అనమాట. దీన్ని ఇలా రెండు కలపాలన్న ఐడియా డైరెక్టర్గా మేము అందరం కూర్చొని, ఎందుకనంటే అలాంటి మిషన్ గన్ని హీరో కాలవడం అనేది మేము ఎన్నో హీరోలతో మేమే చేసాం. అవును, చేసాం అనమాట. దీనికి ఈయనలో ఉండే ఆయుధం ఏంటి? నీ దగ్గర ఎన్ని గన్లు అన్న ఉండొచ్చు, నా దగ్గర భగవంతుడి శక్తి త్రిశూలం ఉందనే ఒక శక్తితో వెళ్తే ఒక క్యారెక్టరిస్టులు ఆ త్రిశూలంతో సప్పుడు కొడితే అలా ఆపరేట్ చేస్తే దద లేసారు ఒక 100 మంది. అంటే 3 రకాల ఎనర్జీస్. మిషన్ గన్ను కాలవటంతో మిషన్ గన్కి ఒక పవర్ ఉంటుంది. ఆ పవర్కి త్రిశూలం యాడ్ అయ్యింది. త్రిశూలానికి ఆయనలో ఉన్న శక్తి, శివశక్తి యాడ్ అయ్యింది. దానికి ఒక బాలయ్య బాబు కూర్చున్నాడు, డైరెక్టర్ బోయపాటి గారు ఉన్నారు. ఆ బుల్లెట్ ఎలా ఉంటుంది? అంతమంది కలిసి కొడితే ఇక థియేటర్ టాప్ లేవక ఏముంటుంది? దాని వెనక ఆ రికార్డింగ్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ తమ్మన్ ఉన్నాడు, తమ్మన్న గారు ఉన్నారు అన్నమాట. తమ్ముడు కొడితే మేము ఎంత ఫైట్ ఇస్తాం, మమ్మల్ని చూసి మమ్మల్ని ఇంకా ఒకటే చేయలేదు. అద్భుతం బ్యాక్గ్రౌండ్ సెట్ ఇచ్చే ఆర్ట్ డైరెక్టర్ కేఎస్ ప్రకాష్ గారు ఉన్నారు. మేము అనుకున్న కంపోజ్ చేసేదాన్ని చూపించడానికి రామ్ ప్రసాద్ కెమెరామెన్ గారు, సంతోష్ ఇద్దరు ఉన్నారు అనమాట. మమ్మల్ని అనుకున్న ఎలివేషన్ పంపించడానికి కోసం ప్రొడ్యూసర్స్ వాళ్ళిద్దరు లైన్లో ఉన్నారన్నమాట. ఇది ప్రపంచం పరంగా అఖండ 2 అనేది రీచ్ అవ్వాలి, అన్ని లాంగ్వేజ్ రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి ఇంకెంత ఖర్చు పెట్టాలని వాళ్ళు ముందుకు వచ్చి ఉన్నారనమాట. అందరూ కలిసి కట్టుగా ఈ సినిమాని ఇంత హైప్లో రావడానికి కారణం అందరూ ప్రోత్సాహం ఉంది, అందరూ అఫెక్ట్ కూడా దీనిలో పెట్టడం జరిగింది. ఛాలెంజ్గా తీసుకున్నారు ఈ సినిమాను. కుంభమేళాలో షూట్ చేశారండి. కుంభమేళ, అద్భుతమైన కుంభమేళ, 100 మంది సాధువులు మధ్యలో ఈ కొన్ని చిన్న చిన్న సీన్స్, దానిలో అది పై రికమెండేషన్ ద్వారా అది సాధ్యమైంది కాదు. ఆ ప్లేస్ లో వెళ్ళలేని ప్లేస్ లో బోయపాటి గారు రికమెండేషన్ తీసుకొచ్చి ఆయన చాలా అంటే ఇంత అవుట్పుట్, ఇంత మీరు అంటానికి కారణం క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ బోయపాటి గారు అనమాట. ఎందుకంటే ఆ సినిమాని జెడ్ అంటారు కదా, క్రెడిట్ ఏ టు జెడ్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ బోయపాటి గారు అనమాట. ఆయనకి ఎమోషనల్ క్యారా పడ్రస్ డైరెక్టర్ బోయపాటి అంటారు కదా.